హాలీవుడ్ యంగ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ మరోసారి వార్తలోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతను మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ధృవ్ విక్రమ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించాల్సిందే. ప్రణాళిక ప్రకారం ధృవ్ నటిస్తున్న 4వ చిత్రం ఈ బ్యానర్ లోనే రూపుదిద్దుకోవాల్సిందే. ఈ సినిమా కోసం నిర్మాతలు ధృవ్కు 1 కోటి రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు కూడా. షూటింగ్ ప్రారంభానికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంలో కరణ్ దర్శకత్వంలో ధృవ్ ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించి దానికి క్లాప్ కొట్టారు. నిజానికి ఒప్పందాల ప్రకారం రమేష్ వర్మతో చేసే సినిమానే ధృవ్ 4వ చిత్రం అవ్వాలి. మైత్రి మూవీస్ తో చేసే సినిమా 5వ చిత్రంగా ఉండాలి. అంటే నీలాద్రి ప్రొడక్షన్ సినిమా పూర్తయిన తర్వాతే మైత్రి సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ధృవ్ మాత్రం మొదట మైత్రి మూవీస్ చిత్రాన్ని చేస్తానని, అది పూర్తయిన తర్వాతే రమేష్ వర్మ సినిమాను టేకాఫ్ చేస్తానని చెప్పడంతో వివాదం మొదలైంది. దీనివల్ల తమపై వడ్డీల భారం పడుతోందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. హీరో తమను సంప్రదించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరొక ప్రాజెక్ట్ను ప్రకటించడం తమను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ ప్రతినిధులు తమిళ ఫిల్మ్ ఛాంబర్ను ఆశ్రయించారు. ధృవ్ విక్రమ్ కెరీర్లో ఇలాంటి వివాదాలు లేదా ప్రాజెక్టులు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ప్రముఖ దర్శకులు మురుగదాస్, మణిరత్నం వంటి దిగ్గజాలతో సినిమాలు అనుకుని వివిధ కారణాల వల్ల అవి అర్ధాంతరంగా ఆగిపోయిన సందర్భాలున్నాయి.